అరే మున్నాబాయ్ నీలాగా దొంగ కాదురా, నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు మున్నాబాయ్ అని. పోనీ ఆ సినిమాలో మున్నాబాయ్ రోల్ ఏంది? మంచి రోలే కదా, అట్లా కూడా నీలాగా దొంగ రోల్ కాదు కదా. ఒక చార్లెస్ శోభరాజు లాంటి వాడు నువ్వు. దొంగలకు తెలియకుంటుంది. మరి నేను వ్యాపారం చేసావు, నువ్వే ఒప్పుకున్నావు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని. మరి నువ్వు గోడల మీద రాత రాసి పెయింట్ వేసేటోనివి, ₹1,00,00,000 సంపాదించి జుబ్లీస్లో చంద్రబాబు నాయుడు గారి పెద్దలు కట్టినావు. నువ్వు ఏం వ్యాపారం చేసినావు, నీకు ఎట్లా వచ్చింది డబ్బు? ఇంకా మాట్లాడతాడు మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని. అవురా బాజాతో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ చేస్తా, రిలీజ్ దాన్ని సంపాదించి ఖర్చు పెడతా. నేను ఎక్కడ నీలా కమిషన్లు తీసుకోను, బ్లాక్మెయిల్ చేయను, దొంగతనం చేయను. మేము బేసిక్గా ఒక మంచిగా ఉన్న కుటుంబంతో వచ్చినాం, వ్యవసాయ కుటుంబం, మంచి పేరు ఉంది మా ప్రాంతంలో. నీలాగా దొంగ పేరు లేదు. రాజకీయంగా రా, దమ్ముంటే రాజకీయంగా రా, మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడరా, చర్చ చేసుకుందాం. ఒక వేదిక మీదకి రాదు దమ్ముంటని తొండి మాటలు మాట్లాడి ఏదో తొండి పెట్టి అందరినీ మాయమాటలు చెప్పి నన్ను సపోర్ట్ కొట్టించుకొని, అది కూడా కిరాయిలతో సపోర్ట్ కొట్టించుకొని డ్రామా చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటారా? దూషణలాగా అనిపించిందంటే ఆయనకు బాధ కలిగిందంట. నేను అడుగుతున్నా, నేను ఏమడిగినా, అయ్యా మీరు డాక్టర్ లక్ష్మారెడ్డి గారని పెట్టుకొని తిరుగుతున్నారు కదా, మీ డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినలా నకిలీదా అని నేను అడిగిన. ఎందుకంటే 2004లో ఆయన ఎమ్మెల్యేకు నిలబడ్డప్పుడు 1987లో BHMS పాస్ అయినా అని పెట్టిండు. 2014 ఎన్నికలల్లో 1988లో పాస్ అయినా అని పెట్టిండు. నేను అడుగుతున్నావు, నువ్వు నిజంగానే నువ్వు 2004లో 87లో పాస్ అయినా, 88లో పాస్ అయినా అని చెప్పి 2014 అఫిడవిట్లో 87లో పాస్ అయినా అని పెట్టినా అని అంటే ఏ విధంగా నమ్మాలి? రెండవది, ఆ కాలేజీకి 1985లో అనుమతి వచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. 85లో ఆ కాలేజీకి అనుమతి వస్తే BHMSకు 5.5 సంవత్సరాల కోర్సు ఇది. అంటే 90 అందులో నుంచి BHMS వెళ్ళడానికి లేదు. ఒకవేళ అంతకంటే ముందు డిప్లొమాలో చేరి డిగ్రీ కోర్సు కింద సర్టిఫికెట్ ఇస్తే అది తప్పుడు సర్టిఫికెట్ అవుతుంది. మూడవది, వారు ఆవంచ అని తిమ్మాజిపేట మండలంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో డాక్టర్గా ఎవరైనా చదువుకొని ఉంటే పక్క రాష్ట్రాలలో ప్రాక్టీస్ చేయాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే నేను పలానా రాష్ట్రంలో చదివినా ఈ సర్టిఫికెట్ నాది, నేను ఎవరైనా నమోదు చేయించుకోవాలి. మీరు నిజంగానే కర్ణాటక రాష్ట్రంలో BHMS పాస్ అయి ఉంటే ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడ నమోదు చేయించుకున్నారు, మీ నమోదు వివరాలు తెలపండి అని అడిగిన. నెంబర్ 1. నెంబర్ 2, మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కదా, మీ సొంత నియోజకవర్గంలోనే 100 పడకల ఆసుపత్రి తీసుకురాలేదు. నువ్వు మీ ఎన్నికల మేనిఫెస్టోలోనే, TRS ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కదా, సంబంధిత శాఖ మంత్రివే నీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని తేలేదంటే నువ్వు ఎంత సన్నాసివో, సోమరిపోతువో, నువ్వు ఎక్కడ గులాంగిరి చేస్తున్నావో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని రెండో ప్రశ్న లేవనెత్తిన. మూడవది, ఈరోజు మీరు మంత్రిగా మీ వ్యవహారాలు నిర్వహించకుండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపార దందాలు చేస్తున్నారు. మీరు మంత్రిగా వండుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద దృష్టి పెడితే ఏ విధంగా ఎన్నుకున్న ప్రజలకు. నాలుగవది ఏమడిగిన నేను, అయ్యా పదే మల్లు రవి గారిని ఈ జిల్లా కాదు జడ్చర్లలో ఊరు లేదని నువ్వు అంటున్నావు కదా, నీ గ్రామం ఆవంచ, నీ మండలం తిమ్మాజిపేట, అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది, నీకు కూడా జడ్చర్ల నియోజకవర్గంతో సంబంధం లేదు, నువ్వు కూడా ఇక్కడికి స్థానికేతరుడివే, కాబట్టి నిన్ను తప్పకుండా ప్రజలు ఓడగొడతారని నేను చెప్పిన. నేను చెప్పిన దాంట్లో నీ డాక్టర్ సర్టిఫికేట్ దాంట్లోనే మాట్లాడింది తప్పుందా? నీ నియోజకవర్గంలో 100 పడక రాలేదని నేను అన్నానా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది నేను చెప్తే నువ్వే అవునన్నావు కదా. ఇవాళ నీ ఊరు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇందులో వ్యక్తిగతం ఏముందో లక్ష్మారెడ్డి చెప్పాలి. రెండవది, ఇవాళ లక్ష్మారెడ్డి గారు ఒరే అన్నాడు. ఒరే బోసిడికి లక్ష్మారెడ్డి, నువ్వు నీ బతుకు, నీ చీకటి వ్యవహారం, నీ వ్యవహారం, నువ్వు 7 గుడిసెలలో దూరుకుంటే నీ పెళ్ళాం వచ్చి నిన్ను చెప్పుతో కొట్టిందో వివరాలు ఉన్నాయి, చెప్తా. మూడవది, నీ కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు. బోసిడికే రా నా ఊరికి, నేను ఎక్కడ సంపాదించినావు. మా తాతలు ముత్తాతలు 2000 ఎకరాల భూస్వాములు. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. నిజ నిర్ధారణ కమిటీ అయ్యి నీ తాతలు నీ ముత్తాతలు ఏం బీకినరో, ఏం పొడిచినరో, నా తాతలు నా ముత్తాతలు నా తండ్రి ఏం చేసినరో ఒక్కసారి మా గ్రామానికి వెళ్తే, కొండారెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలము, అచ్చంపేట నియోజకవర్గం నా ఊరు.
యనమల నరసింహారెడ్డి, యనమల కిష్టారెడ్డి, యనమల పెద్దారెడ్డి, మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే, మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మేము భూస్వాములుగా బతికినాను రా. నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చాను రా. బోసిడికే నీలాక కేసీఆర్ బూట్లు నాకి రాలేదురా. నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంక నాకు. కానీ నీకు ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ జాతకం నీ బతుకు ఒకసారి తెరిచి చూసుకోరా నువ్వు. లేకపోతే నీ డ్రైవర్ నీ గన్మెన్లను అడుగు, నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో తెలుస్తుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడు లక్ష్మారెడ్డి. మర్యాదగా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలనో నాకు తెలుసు. ఒకవేళ తిట్ల పోటీ పెట్టుకుందామా చెప్పు, పెట్టు. నీళ్ళు లేని బాయి చూడు, మాట్లాడదాం. ఎవడా బాయిలో దుంకి చేస్తాడో అప్పుడు తెలుస్తుందిరా నీకు లక్ష్మారెడ్డిగా. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ చర్చల్లో ఎట్లా గెలుస్తావో నేను కూడా చూస్తా. నీ బతికేందో, నీ చీకటి వ్యవహారాలేంటో, నీ వియ్యంకులతోని. ఎవడైతే నీ వియ్యంకుడు ఉన్నాడో, ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయనను అడుగు. నేను రియల్ ఎస్టేటు వ్యాపారాలు చేసిన రోజు కోకపేట మంచిరేవుల్లో ఎకరాలలో నేను వ్యాపారాలు చేసినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకరురా. నేను ఏం వెంచర్లు చేసినో, ఎట్లా సంపాదించినో, జూబ్లీహిల్స్ల ప్లాటు 1990 తర్వాత రా మేము కొనుక్కున్నది, ఇప్పుడు కాదు. నేను ఇల్లు కట్టుకోవడానికి ఏ బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నానో అసెంబ్లీ రికార్డ్స్లో, లేకపోతే నేను ఇల్లు కట్టుకున్నాను చూడరా. నువ్వు ఏనో ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఆస్తుల గురించి మొత్తం తెలిసిన పుస్తకం. రికార్డులు తీసుకొని రమ్మంటావా? రికార్డులు తీసుకొని వస్తా. నువ్వు కాదు, నీ యజమాని పాస్పోర్ట్ల బ్రోకర్ ఉన్నాడు కదా దుబాయ్ చంద్రశేఖర్. దుబాయ్ చంద్రశేఖర్ ఆస్తులు ఏంటివి, దుబాయ్ చంద్రశేఖర్ వ్యవహారం ఏంది, పాస్పోర్ట్ల బ్రోకర్ దగ్గర బూట్లు నాకి బతికే నువ్వు నా గురించి మాట్లాడటంతో మొగోడు ఆయన ఎవరా లక్ష్మారెడ్డిగా? రారా, నువ్వు వస్తే చెప్తారా నీకు జడ్చర్లలో, లేకపోతే కొడంగల్లోనో, లేకపోతే నీ ఊరు లావంచల్లో చెప్పాల్సింది ఏంటని చెప్తా. అరే ఒరే అన్న అంటే తోలు తీస్తా బిడ్డ నిన్ను. నువ్వు అనుకుంటున్నావేమో మర్యాద మాట్లాడమని పాత్రికేయ మిత్రులు మీరు కూడా చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అరే గిరే అంటే నీకు మొత్తం తెలియకపోతే నీ దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని అడుగు చంద్రశేఖర్ను. నా సంగతి ఏందో చెప్తాడు నీకు మొత్తం పూర్తిగా వివరాలు కావాలంటే. ఇక నీ చదువు గురించి, నీ సర్టిఫికెట్ల గురించి, నీ అఫిడవిట్ల గురించి, కోకపేటలో నువ్వు ఏదైతే కొల్లూరులో 350 ఎకరాలు నీ బినామీ, నీ వియ్యంకుల బినామీ సంస్థ మీద కొన్నావు కదా భూముల వివరాలు అన్నిటిని కూడా తీసుకొని వస్తారా? తీసుకొని వచ్చిన రోజు చెప్తా నీ సంగతి. నీ బట్టలు ఇప్పదీసి నడి బజార్లో నిలబెట్టకపోతే చూడు లక్ష్మారెడ్డిగా, అప్పుడు తెలుస్తుందిరా నీకు నేనేందో.